బహుశా అది చేశారు. ఇంకోటేమో ఈ కార్యక్రమాలు వరుస విజయాలు చాలా అప్పటి ₹2 కిలో బియ్యం నుంచి అన్నీ కూడా ఏకరువు పెట్టారు. ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం విజయాలు, కార్యకర్తలు నిలబడ్డం, వీటిని పాజిటివ్గా చెప్పుకునే భాగం మొదట. తర్వాత రాను ఇంకా ఇతర అంశాలన్నీ కూడా వస్తాయి, కానీ అవన్నీ చంద్రబాబు నాయుడు చాలా గట్టిగా చెప్పాడు. రెండవది ఇతను బాగా ప్రిపేర్ అయినట్టుగా కూడా ఉంది, ప్రతిదానికి కూడా ఏమాత్రం ఇది లేకుండా. కాబట్టి ఇంకొకటి ముఖ్యంగా రాజకీయంగా గమనించదగింది, కూటమి పాలన కూటమి ప్రభుత్వం అంటున్నారు మీడియాలో కానీ బయట కానీ. న్యాచురల్ కూడా అందరూ కూడా పవన్ కళ్యాణ్ కలవడం వల్ల ఆయన క్యాటలిస్ట్ లాగా పనిచేశాడు, దానివల్ల చాలా మార్పు వచ్చిందని వీళ్ళు కూడా అనలేదని కాదు. కార్యకర్తల వల్ల వచ్చాము, తెలుగుదేశం దీనివల్ల వచ్చాము, ఏకైక పార్టీ అన్నది ఎన్నిసార్లు అన్నారో చెప్తే ఏకైక పార్టీ అని. జనసేన కూడా కలిసి రావడంతో పొత్తు పెట్టుకోవడం కూడా కలిసి వచ్చింది అని ప్రస్తావన చేశారు. మరి ఇది వీర జన సైనికులకు కొంచెం అసంతృప్తి కలిగిస్తుందేమో నాకు తెలియదు, తర్వాత కవరప్ చేసుకుంటారేమో. అలాగే బీజేపీతో కూడా ఉండడం అన్నారు. మూడవది ఈ డిజిటలైజేషన్, వీటి గురించి తను చేసినటువంటి చొరవ అది ఎప్పుడు ఆయన చెప్పుకుంటూ ఉంటారు కదా. ఈ ₹500 నోట్లు కూడా రద్దు చేయాలని ఒక కొత్త కోరిక. ఇప్పుడు 500 ఇప్పుడు ఉన్నాయి కదా, ₹500 కూడా రద్దు చేసి టోటల్ డిజిటలైజేషన్కి వెళ్ళాలి, అది తన స్లోగన్ అన్న పద్ధతిలో ఆయన పెట్టడం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఒక దిశ మారుతుంది అనే మాట కూడా ఆయన చెప్పాడు. యువతకు పెద్దపీట వేస్తామని చెప్పారు. దానికి తగినట్టే లోకేష్ 3 యాత్రలు చెప్పాడు. అప్పుడు ఎన్టీఆర్ చైతన్య రథం, ఆ తర్వాత నేను వస్తున్నా నీకోసం, తర్వాత లోకేష్ ఎన్నికల ముందు చేసిన యువగళం పాదయాత్ర. ఈ 3 కూడా అంటే మీకు లైనప్ సీక్వెన్స్ స్పష్టంగా కనిపిస్తుంది. ముగ్గురు నాయకులు, ఎందుకంటే మొదటి తరం నాయకుడు వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ గారు, తర్వాత చంద్రబాబు గారు, ఇక మీ భవిష్యత్తు నాయకుడు లోకేష్ గారు. నేనున్నాను ఇక్కడ, మీరు అంతా గట్టిగా ధైర్యంగా నిలబడ్డారు, కేసులు అరెస్టులు ఇవన్నీ కూడా చేశారు. సో ఈ పద్ధతిలో పార్టీకి ఏం ఉత్సాహం నింపడము, స్థైర్యం తీసుకురావడము, అలాగే విజయంలోకి రావడం, 94% స్ట్రైక్ రేటు, ఓట్ల శాతం కొంచెం ఏదో పొరపాటు చెప్పినట్టున్నారు, కానీ ఓట్లు కూడా అసాధారణంగా వచ్చాయి అన్న మాటలు ఇవన్నీ నిజంగా చెప్పాలంటే రాజకీయ అంశాలు కొంచెం దాటేశారు. కాంట్రవర్సీ లేదు సార్, వివాదాస్పదమైన అంశాలు, లేకపోతే దేశంలో ఉన్న చాలా విషయాలు, అలాంటివి చాలా ప్రసంగాలు ఉంటాయి కదా. ఇది అనుభవోపన్యాసమే కాబట్టి నెక్స్ట్ 2 days చూడొచ్చేమో సార్. కాబట్టి ఎస్. సో ఇకపోతే రెండోది లోకేష్ నిజానికి కీలక ప్రసంగం. లోకేష్ 6 శాసనాలు చెప్తారన్నారు. నేను నిన్నే చెప్పా, ఇప్పుడు రెడ్ బుక్ వస్తే ఇప్పుడు లోకేష్ బుక్, తెలుగుదేశం లోకేష్ బుక్ అవుతుందని. ఈ లోకేష్ బుక్ 6 సూత్రాలని ఆయన చెప్పారు. తెలుగు జాతి విశ్వఖ్యాతి, యువగళం అది 2వ పథకం. ఈ యువగళం అంటూనే యువతకు పూర్తి ప్రాధాన్యత ఇస్తాము. తెలుగుదేశం తరఫున ఇంతమంది గెలిస్తే వీళ్ళలో 88 మంది యువతే ఉన్నారు, యువకులే ఉన్నారు. మంత్రివర్గంలో కూడా 25 మంది ఉంటే ఇందులో 17 మంది యువతే ఉన్నారు అనే మాట చెప్పడం. కొత్త వాళ్ళు నాయుడు ఇక్కడ గుర్తించవలసిన విషయం అంటే, ఒక్కరు అరమిన ఎక్కువ మంది మంత్రులు లోకేష్ కంటే చిన్నవాళ్ళు ఉండటం అన్నది కూడా తెలుగుదేశం యొక్క వ్యూహంలో భవిష్యత్ నిర్మాణంలో ఒక ముఖ్యమైన భాగం అని చెప్తారు. అంటే సీనియర్లు అయితే లోకేష్ గారు మాట వినరేమో. అంటే సూపర్ సీనియర్స్ను కొంచెం తగ్గించి కొత్త తరానికి తయారు కావాలి, కొత్త జనరేషన్ రావాలి అన్నది దానికి లోకేష్ నాయకత్వం వహిస్తారనే ఒక సందేశం. లోకేష్ గారి మాట మీరిపో. మూడోది నారీ శక్తి, స్త్రీ శక్తి అని పెట్టి వాళ్ళ కోసం చేయాలి అని చెప్తూ ఆ చెప్పే క్రమంలో లోకేష్ ఒక మంచి మాట అన్నాడు. నిజంగా అందరం సమాజం కూడా తెలుసుకోవాల్సిందే, దాన్ని అక్కడ చెప్పడం కూడా బాగానే ఉంది. నీకు చీర కట్టుకున్నావా, గాజులు తొడుక్కున్నావా, ఆడపిల్లలాగా ఏడుస్తావా, ముసుగేసుకొని మూలన కూర్చో, ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు, ఇవి మహిళలను కించపరుస్తాయి. అసలు మన సమాజ స్వరూపంలోనే ఒక మార్పు రావాలని ఆయన ఎందుకు చెప్పినా, ఏ కోణంలో చెప్పినా, తను ఉన్నప్పుడు బహుశా ఒక మహిళా మంత్రి అన్న రోజా అయి ఉంటారు. నేను చీర బొట్టు గాడికి పంపిస్తానంటే పంపించు, మా అక్క చెల్లెళ్ళకి వేసి కాళ్ళకు నమస్కారం పెడతాను. అంటే ఇవి సెంటిమెంటల్గానే కాకుండా మహిళలను, ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఆడపడుచులని మొదలు పెట్టేవాళ్ళు కదా. సో మహిళలతో కనెక్ట్ కావాల్సిన అవసరాన్ని తెలుగుదేశం పార్టీ ఎలా గుర్తిస్తుందని, దాంట్లో రెడ్ బుక్ అని లోకేష్ అంటేనే కక్ష ఏదో ఒక విధమైన కక్ష సాధింపు చేస్తున్నారు. ఇలాంటివి నడుస్తున్నప్పుడు లోకేష్ ఒక మాట అన్నది ఏంటంటే, చట్టాలతో శిక్షలతో మాత్రమే మార్పు రాదు, మన ఆలోచన ధోరణిలో మన సమాజం దీంట్లో కూడా రావాలి. శాసనసభ సాక్షిగా మహిళలను కించపరిచారు,
మహిళలను అనే వాళ్ళ అమ్మగారిని అన్నది కూడా పరోక్షంగా ఆయన ప్రస్తావిస్తూ ఇటువంటిది అయితే జరగకూడదు. ఇది కూడా ఎవరైనా మహిళలకు భాగస్వామ్యం కల్పించాలి. రెండవది కించపరిచేది తీసేయాలి. ఇంకోటి పెన్షన్లు, రైతాంగం, ఉద్యోగాలు, ఇవి ఒక 6 అంశాలు టెక్నాలజీ ఇవి చెప్తూ అంటే ఈ కొత్త పద్ధతిలో వెళ్ళడానికి ఖచ్చితంగా లోకేష్ ఒక్కడే కాదు, తెలుగుదేశం పార్టీ నాయక శ్రేణి మొత్తం మారబోతుంది. రాజకీయం రాబోతుంది అన్నది చాలా స్పష్టమైన మొదటి రోజే ఆ సంకేతం ఎందుకు ఇచ్చారంటే త్రూ అవుట్ మాట్లాడేటప్పుడు వీటన్నిటిలో కూడా దీన్ని గుర్తించాలి. ఒకరో ఇద్దరు మాట్లాడారు కానీ సీనియర్స్ ఉన్నారు వేదిక మీద, అది కూడా చెప్పాడు ఆయన. వేదిక మీద చూడండి అందరు యువతే కనిపిస్తారు మీకు అని. సో ఇదొక క్రమబద్ధంగా వ్యూహాత్మకంగా జరుగుతున్నట్టే కనిపిస్తుంది. ఇంకోటి కాబోయే నాయకుడు యువ నాయకుడు అయినప్పుడు అక్కడ చాలా వయోవృద్ధులు ఉండి వాళ్ళు చేయటం కూడా కష్టమే కదా. చంద్రబాబు ఉన్నప్పుడు ఒక మాట నేను నిన్న కూడా అనుకున్నాం, ఈ P4 అని లేకపోతే ఇంకోటని ఏఐ అని రకరకాల కారణాలతో చంద్రబాబు నాయుడు పూర్తిగా అధికార కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నారు. కాబట్టి పార్టీ పగ్గాలు వీళ్ళకి అప్పగించడం లోకేష్ అన్నది అది దానికి కమింగ్ 2 days లో జరిగే అవకాశం జరిగేది అదే జరగబోతుంది. ఇప్పుడు రెండో నాయకుడిగా మాట్లాడటం, అది కూడా కాకుండా 6 సూత్రాలు ప్రకటించటం అన్నది ఇంక అదే కదా. ఇది పార్టీకి సూపర్ 6 అదేమో ఇది పార్టీ తెలుగుదేశం సూపర్ 6 ఇది. ఈ సూత్రాల ప్రకారం మనం వెళ్తామని ఆయన మెసేజ్ ఇస్తున్నారు. సో ఈ సెట్టింగ్ ది టోన్ ఆఫ్ ది పార్టీ. అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఏమైనా బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉందా సార్? అదే కదా ప్రశ్న. ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటారు, డిప్యూటీ అంటే పవన్ కళ్యాణ్ ఒకరే ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొకరు వస్తే కొంత ఇదైనట్టుగా ఉంటుంది అనేది ఒకటి ఉంది. కానీ ప్రభుత్వంలో కూడా ఎప్పుడైతే పార్టీ మొత్తం ఆయన దీంట్లో ఉంటుందో తప్పకుండా ప్రభుత్వంలో కూడా ముఖ్య పాత్ర వస్తుంది కదా. అది పేరు పెట్టినా